నేను చెప్తాను నేను ఎప్పుడు కనుక్కురాని చెప్తాను అదే మా నేను ఇది హైడ్రోపోటోమీటర్ అంటారు. ఇది పాల కేంద్రాల్లో అది యూజ్ చేస్తారు. వాటర్ లో వేస్తే ఇది బెండ్ అవుతుంది, మిల్క్ లో వేస్తే ఇలా స్ట్రైట్ గా ఉంటుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు ఏదో కష్టపడైనా కూడా ప్రైవేటు కాన్వెంట్లో చదివించి బ్రహ్మాండంగా విద్య చెప్పించాలన్న ఒక తలంపుతో ఉండేవాళ్ళు. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా హాజరు కావడం మేము గర్వకారణంగా భావిస్తున్నాం. వారి సూచనలు, మార్గదర్శకాలు విద్యా సంస్థలకు మరింత. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేరెంట్ టీచర్స్ మీట్ జరుగుతూ ఉంది. 175 నియోజకవర్గాల్లో అన్ని హై స్కూల్లో, కాలేజీల్లో కూడా ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పార్వతీపురంలో పాల్గొన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిలకలూరుపేటలో పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యేలందరం కూడా మ్యాక్సిమం 4-5 ప్రోగ్రాములు స్కూళ్ళలో కవర్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ముందుగా పెందుర్తి హెడ్ క్వార్టర్లో హై స్కూల్లో పాల్గొనడం, విలువలతో కూడిన విద్య, నాణ్యమైన విద్య, ఖర్చు ఇబ్బంది లేని విద్యను మేము పిల్లలకి ఇస్తున్నాం. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ఎంతో చదువుకున్నవాడు, ఎంతో ఆలోచన చేసి ఎలా పిల్లల్ని మోటివేట్ చేయాలి, ఎలా మంచి నాణ్యమైన విద్య చెప్పాలి, ప్రైవేటు కళాశాలలకి ధీటుగా ఉత్తీర్ణత శాతం పెంచాలనేది చాలా ఎక్సర్సైజ్ చేసి బరువు ఏదో బ్యాగ్ నిండా పుస్తకాలు సర్దుకుని మొయ్యలేని బరువులతో వెళ్లకుండా 2-3 పాఠ్యాంశాలు ఒక బుక్లోకి వచ్చే విధంగా కూడా మోడిఫికేషన్ చేసి ఒక నాణ్యమైన విద్యని, కంప్యూటరైజ్డ్ విద్యని, ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తున్న విధానం మనం చూస్తాం. ఉత్తీర్ణత శాతం పెరిగింది, పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఫెసిలిటీస్ పెరిగాయి, దాంతోపాటు టీచింగ్ స్టాఫ్ తాలూకా క్వాలిటీ పెరిగింది, పిల్లలు కూడా పెరిగారు. గతంలో ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం ఒక రోజు తీసుకుని నిర్వర్తించింది లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరెంట్స్ని కూడా భాగస్వాములు చేస్తూ, వాళ్ళ నుంచి కూడా ఏదన్నా మాట్లాడిస్తూ, టీచర్స్తో ఇంట్రడక్షన్ పెట్టిస్తూ అన్ని రకాల ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు చదువుకున్న పిల్లల చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.